కరికులం పిల్లల చదువుల గురించి ఇంతగా పట్టించుకొని నాట్ ఓన్లీ అట్ దిస్ ప్రైమరీ లెవెల్ బట్ ఆల్సో అట్ హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్లో కూడా కరికులంలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్, కరికులంలో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, హార్వర్డ్, MIT, స్టాన్ఫోర్డ్, LSE ఇటువంటి ప్రఖ్యాత యూనివర్సిటీస్కి సంబంధించిన కోర్సెస్ అవి ఆన్లైన్లో మన కరికులంలో మన డిగ్రీస్లో అనుసంధానం. వీటి సర్టిఫికెట్స్ ఇచ్చేది వాళ్ళు. జస్ట్ ఇమాజిన్ 15 years డౌన్ ద లైన్ ఈరోజు ఫస్ట్ క్లాస్లో చదువుతా ఉన్న పిల్లోడు 2025 IB ఫస్ట్ క్లాస్, 2035 ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ IB కీప్స్ అప్గ్రేడింగ్, 2026 సెకండ్ క్లాస్, 2027 థర్డ్ క్లాస్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. 2035కి వచ్చేసరికి ఆ పిల్లోడు 10th క్లాస్ IB రాస్తాడు, IB సర్టిఫికేషన్. దాని తర్వాత డిగ్రీలో జాయిన్ అవుతాడు. డిగ్రీలో 30% ఆఫ్ హిస్ కరికులం అట్లీస్ట్ he will have courses certified by LSE, Harvard, MIT, స్టాన్ఫర్డ్. వీళ్ళ కోర్సులు నీ కరికులంలో భాగంగా వాళ్ళ సర్టిఫికెట్లో అట్లీస్ట్ 30-40% he will be holding. జస్ట్ ఇమాజిన్ 15 ఏళ్ళ తర్వాత ఆ పిల్లాడు IB సర్టిఫికెట్తో, గవర్నమెంట్ స్కూల్ పేద పిల్లాడు IB సర్టిఫికేట్తో వచ్చి 10th క్లాస్ పాస్ అయ్యి డిగ్రీకి వచ్చేసరికి 30-40% ఆఫ్ హిస్ కరికులంలో కోర్సెస్ ఆ రకమైన ఇంటర్నేషనల్ LSE, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి సర్టిఫికెట్లతో సర్టిఫై చేసిన కోర్సులు డిగ్రీలతో ఉద్యోగం కోసం అప్లై చేస్తే కెన్ యూ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ జాబ్స్ యూ విల్ గెట్? దిస్ ఈజ్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈరోజు ప్రతి పైసా మనం పిల్లాడి మీద పాప మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ సీడు పెద్దదై ఒక వృక్షం అవుతే పేదరికం అనేది మటుమాయమైపోతుంది. దట్ ఈస్ కాల్డ్ విజన్, దట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్, దట్ ఈస్ కాల్డ్ అభివృద్ధి. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్, ఇవన్నీ నేను చెప్పిన దానికి అన్నిటితో పాటు దిస్ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ లైఫ్స్. ఓకే, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓకే, మీరు చెప్పినవన్నీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి, కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఫ్రూట్స్ నెక్స్ట్ 4 years, 5 years, 6 years తర్వాత వీళ్ళందరూ బయటకు వస్తే మీరు అంటున్నట్లుగా వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబ జీవితాలు మారే అవకాశం ఉంది. కానీ ఇమీడియట్గా ఈరోజు ఈ క్షణంలో నాకు కనిపించాల్సిన అభివృద్ధి కనిపించట్లేదని ఒక మిడిల్ క్లాస్ లెవెల్లో ఉన్నవాడు, ఉద్యోగాలు చేస్తున్నవాడు, వాళ్ళు అనుకునే పరిస్థితి కనిపిస్తుంది. 4 సీపోర్ట్లు ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినాను, 4 సీపోర్ట్లు కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్నాయి, 10 ఫిషింగ్ హార్బర్లు కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్నాయి, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్నాయి. దాంతో ఏమొస్తుంది మాకు అని అంటున్నారు కొంతమంది. అదే అభివృద్ధి రజనీ. అసలు దానివల్లే నీకు మెడ్రాస్, చెన్నై అనేది, వై డిడ్ ఇట్ బికమ్ చెన్నై? బికాస్ ఆఫ్ ద పోర్ట్. బాంబే అనేది వై డిడ్ ఇట్ బికమ్ బాంబే? బికాస్ ఆఫ్ ద పోర్ట్. ఈరోజు శ్రీకాకుళంలో పోర్టు కడతా ఉన్నాం. శ్రీకాకుళం వన్ డే విల్ బికమ్ అ బాంబే బికాస్ ఆఫ్ ద పోర్ట్. జగన్ కట్టిన పోర్టు. రామాయపట్నంలో పోర్ట్ వస్తూ ఉంది, మచిలీపట్నంలో పోర్ట్ వస్తూ ఉంది. మచిలీపట్నం విల్ సమ్ డే బికమ్ అనదర్ బాంబే జగన్ కట్టిన పోర్టుతో. కళ్ళెదుట కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కనిపిస్తూ ఉంటే ఇంకా చూడకూడదు అని అనుకుంటే వాళ్ళకి మనం ఇంకేం చెప్పలేము. ఇవన్నీ ఎన్ని రోజుల్లో ఫ్రూట్స్ అందే అవకాశం ఉంది? స్థానిక ప్రజలకు కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, మీరు చెప్తున్న బాంబే తరహా డెవలప్మెంట్ కావచ్చు, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఐ థింక్ మీరేం చేయాలంటే రజనీ, నేను అడుగుతున్నా కాబట్టి ప్లీజ్ కెమెరాని తీసుకొని పోండి, కడతా ఉన్న 4 పోర్ట్లను చూపించండి. చూపించాం మేము ఆల్రెడీ. చూపించిన తర్వాత పర్సెప్షన్ కొంత ప్రజలకు చూపించండి, మారింది. ప్రజలకు చూపించండి. కడతా ఉన్న 4 పోర్ట్లు చూపించండి, కడతా ఉన్న 10 ఫిషింగ్ హార్బర్లు చూపించండి, కడతా ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో కడతా ఉన్న ఎయిర్పోర్ట్ను చూపించండి.
విస్తరించిన ఎయిర్పోర్ట్లను కూడా చూపించండి. ఇవన్నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు. ఇవన్నీ ట్రాన్స్లేట్ అవుతాయి. అన్ఫార్చునేట్లీ వీ డు నాట్ హ్యావ్ హైదరాబాద్ సిటీ విచ్ ఇస్ అ పవర్ ఇంజిన్. 60% of the revenues, 60% of the revenues of Telangana come only from Hyderabad because it is the growth engine. Mana growth engine atuvantidi is Vizag. It is the biggest city. Rashtramlo biggest city is Vizag. దీంట్లో మనం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే కడతా ఉన్నామో అది, ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళంలో వచ్చే ఆ పోర్టు, ప్లస్ మనం విశాఖపట్నం మీద ఫోకస్ పెడుతూ మనం అక్కడే షిఫ్ట్ అయిపోయి విశాఖపట్నంలోకి మనం మకాం మార్చి ముఖ్యమంత్రి అక్కడే ఉండడం మొదలుపెట్టి దాని మీద ఎప్పుడైతే అక్కడ ఫోకస్ వస్తుందో అప్పుడు 10 సంవత్సరాల తర్వాత మనకు తెలియకుండానే విశాఖపట్నంలో ఎంతో అభివృద్ధి జరిగి హైదరాబాద్కు, బెంగళూరుకు, చెన్నైకి కాంపిటీషన్లోకి వెళ్ళిపోతున్నది. వెరస్ అమరావతి అనేది సో-కాల్డ్ అమరావతి అనేది ఇది విజయవాడలోనూ లేదు, గుంటూరులోనూ లేదు. 40 kilometers అవే ఫ్రమ్ విజయవాడ, 40 kilometers అవే ఫ్రమ్ గుంటూరు, ఇన్ అ బ్యారన్ ల్యాండ్. ఇందులో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, వాటరు, ఎలక్ట్రిసిటీ, సీవేజ్, ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికి, బిల్డింగుల గురించి నేను మాట్లాడడం లేదు, మిగతాటి చెప్తున్నా, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికే ఎకరాకు 2 కోట్లు అవుతుందని వీళ్ళే లెక్కలు కట్టి డిపిఆర్లు ఇచ్చారు. 50,000 ఎకరాలు అంటే ఇంటూ 2 కోట్లు అంటే 1,00,000 కోట్ల రూపాయలు. అది ఈరోజు 1,00,000 కోట్లు. ఇది ఈ 1,00,000 కోట్లు పెట్టేసరికే ఈ 15 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది. ఈ 15 ఏళ్ళకు 20 ఏళ్ళకు ఈ 1,00,000 కాస్త ఈ 15 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు అవుతుంది. ఇట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బి ఎ డ్రీమ్ చేసింగ్. ఓకే, ఇక ఉపాధి అవకాశాల గురించి మనం మాట్లాడదాం. గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి మీరు పదే ప్రసంగాల్లో, మీరు ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్తున్నారు, గ్రామ సచివాలయాలు పెట్టాం, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నట్టు. కానీ నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చారు? ప్రైవేటు ఉపాధి కల్పన అసలు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జరిగిందా? జరిగితే ఎంత జరిగింది? ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. ప్రతి విషయంలోనూ కూడా దేర్ ఇస్ అ రికార్డ్. ఆ రికార్డ్ హెస్ బీన్ క్రియేటెడ్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు అని అంటే 32,000. ఇట్స్ ఎ డేటా. మన హయాంలో ఉద్యోగాలు ఎన్ని ఇచ్చాము అని అంటే రాష్ట్రంలో మనం అధికారంలోకి రాక మునుపు వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉద్యోగాలు ఎన్ని అని అంటే 4 లక్షలు. మనం వచ్చిన తర్వాత అడిషనల్గా ఇంకొక 2,31,000 ఉద్యోగాలు ఇచ్చాం. వీళ్ళంతా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నారు. గ్రామ సచివాలయాల్లోనే దాదాపు 1,35,000 మంది మన పిల్లలు కనిపిస్తూ ఉన్నారు. మన హాస్పిటల్స్లో 54,000 people have been recruited. Do you know specialist హాస్పిటల్స్లో నేషనల్ యావరేజ్ చూస్తే స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ నేషనల్ యావరేజ్ 61%. మన రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఎంతో తెలుసా? కేవలం 3.95%. ఆ స్థాయిలో ప్రతి రంగంలోనూ కళ్ళెదుటే కనిపిస్తూ రిక్రూట్మెంట్ చేసిన నెంబర్స్ ఇవి కాక మేజర్ డెవలప్మెంట్ కమ్స్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈ సపోర్ట్. ఈ ఎంఎస్ఎంఈస్ మీద మనం పెట్టినంత ఫోకస్ నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ కైండ్ ఆఫ్ ఫోకస్ పెట్టిన పరిస్థితి ఎప్పుడూ లేవు. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ను ఇవ్వకపోతే, ఇది హ్యాండ్ హోల్డింగ్ చేయకపోతే వీళ్ళెవరూ తట్టుకోలేరు. ఇంతకుముందు గాలి కొదిలేసిన పరిస్థితి నుంచి
ఆ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా కోవిడ్ టైంలో మనం ఇచ్చి కోవిడ్ టైంలో వీళ్ళందరినీ కూడా ఆదుకోవడం వల్ల వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరిగి ఎంఎస్ఎంఈ సెక్టర్ ఈరోజు రాష్ట్రంలో ఒక బూమ్ అయింది. ఒక్కొక్క ఎంఎస్ఎంఈలో దాదాపుగా కనీసం 10 మంది ఇట్ విల్ ఎంప్లాయ్. ఈరోజు ఎంఎస్ఎంఈల ద్వారానే మనం వచ్చిన తర్వాతనే అడిషనల్గా ఒక 20 లక్షల మందికి ఉపాధి దొరికింది. 20 లక్షలు ఎస్ 5 సంవత్సరాలు. ఎస్ 2 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఇంటూ 10 మంది వేసుకున్నా కూడా యూఆర్ టాకింగ్ అబౌట్ 20 లక్షల మంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్. అండ్ యూనో పెట్టుబడులు చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు హయాంలో ఎంత పెట్టుబడులు వచ్చినాయి, మన హయాంలో ఎంత పెట్టుబడులు వచ్చాయి. చంద్రబాబు నాయుడు హయాంలో దాదాపుగా 30 చిల్లర వేల కోట్లు వస్తే ఇప్పుడు 1,00,000 చిల్లర కోట్లు వచ్చినాయి పెట్టుబడులు. ఇవన్నీ కనిపిస్తూ ఉన్న ఆస్పెక్ట్స్ అయినా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రజని, గ్రోత్ అనేది ఏంది, గ్రోత్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది. మొత్తం గవర్నమెంట్ ఉద్యోగాలు 4 లక్షలు ఉంటే మా ప్రభుత్వం రానంత వరకు మేము ఇంకొక 2,31,000 ఉద్యోగాలు ఇచ్చినామని అంటే చాలా బాగా ఇచ్చినామని చెప్పుకునే పరిస్థితి. ఎందుకంటే 50% గవర్నమెంట్ ఉద్యోగాలు యాడ్ చేసినాం. అంతవరకు ఉన్నంత వరకు అంటే దశాబ్దాలుగా ఉన్నదానికి మేము ఇంకొక 2,31,000 యాడ్ చేసేసరికి 50% అడిషన్. మేజర్గా ఉద్యోగాలు వచ్చేది ఎక్కడ అంటే ఎంఎస్ఎంఈస్ ద్వారా వస్తుంది. రెండోది సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్. సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్ అనేది గ్రోత్ను డ్రైవ్ చేస్తాయి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్ అంటే ఎవరు? రైతులు. 62% ఆఫ్ ది వర్క్ ఫోర్స్ కమ్స్ ఫ్రమ్ అగ్రికల్చర్. వ్యవసాయం నుంచి 62% మందికి ఉపాధి కల్పిస్తుంది. ఇందులో 50% ఆఫ్ ది ఫార్మర్స్ ఓన్ లెస్ దెన్ ½ హెక్టార్. ఇది 1 హెక్టార్ దాకా తీసుకుంటే 70% ఆఫ్ ది ఫార్మర్స్కు పోతుంది. ఇటువంటి వాళ్లకు రైతు భరోసా కింద గతంలో ఎప్పుడు జరగల. రైతు ఈ రకంగా రైతులకు పెట్టుబడి కోసం సహాయం చేసే కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగల. అటువంటి పరిస్థితుల్లో ఈ 50% ఆఫ్ ది ఫార్మర్స్కు మనమిచ్చే పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా కింద ఇచ్చే ఈ 13,500 విల్ టేక్ కేర్ ఆఫ్ 80% ఆఫ్ ది ప్రొడక్షన్ కాస్ట్ ఫర్ 80% ఆఫ్ ది క్రాప్స్. అది ఒక సెక్షన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్.